కొంతమంది మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు, మన జీవితంలో కాదు. నీవు ఏ పని మొదలుపెట్టినా అతి సాధారణంగా మొదలు పెడితే చాలు. ఏ ఒక్కరు కూడా అతి గొప్పగా మొదలు పెట్టలేరు. ఎప్పుడైతే నిన్ను నీవు గౌరవించుకోవడం మొదలుపెట్టావో అప్పటి నుండి ఈ లోకం కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది. దీర్ఘకాలిక కక్షలు పెంచుకునేంత అవకాశం లేదిక్కడ. ఈ జీవితం చాలా చిన్నది. ద్వేషం చాలా భారమైనది. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ప్రేమ గలవారు ప్రేమ ప్రపంచంలో జీవిస్తారు. దుర్మార్గులు దుర్మార్గపు ప్రపంచంలో జీవిస్తారు. ఎవరి ప్రపంచం వారికి మంచిదన్నట్టు కనిపిస్తుంది. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో రోజు అధఃపాతాళానికి తొక్కేస్తుంది. అబద్ధం అందంగా ఉన్నన్ని రోజులు నిజం కళ్ళ ముందు ఉన్నా ఎవరికి కనిపించదు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. అసూయ, అహంకారం రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఎల్లప్పుడూ మూడో వ్యక్తి కారణంగా ముగుస్తుంది. నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు, వీలు చేసుకొని మాట్లాడటం నిజమైన ప్రేమ. బంధం ఏదైనా సరే. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు, అప్పుడు అందరూ నీ అభిమానులే. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. కూర్చొని ఆలోచించాకే అర్థమైంది జీవితం మొత్తం 3 పూటల తిండి కోసం మాత్రమేనని. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, కండలు తిరిగిన వీరుడైనా, బక్కపలచని మనిషి అయినా, ఎవ్వరైనా, ఎక్కడున్నవారైనా ఆఖరికి చేరాల్సింది నేలతల్లి ఒడిలోకే. అందుకే నీతిగా బతుకు, నలుగురికి ఉపయోగపడు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తారు. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం అవుతుంది. స్నేహంలో కానీ బంధుత్వంలో కానీ మీరు వారికి ఇచ్చే గౌరవం కానీ చూపించే ఆదరణ కానీ తిరిగి మీకు లభించకపోతే వారిని వెంటనే వదిలించుకోండి. ఎప్పటికీ తీరలేనిది ఆశ, ఏ పూటకి ఆ పూట తీరేది ఆకలి, ఎప్పటి వరకు ఉంటుందో తెలియనిది ప్రాణం. ఇదే మానవుని జీవితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ధన్యవాదాలు.